హాయ్ ఫ్రెండ్స్, ఆషాఢ మాసం వెళ్ళిపోయింది కదండి. శ్రావణ మాసం వచ్చింది కాబట్టి ఇప్పుడు శుక్రవారంగా ఇవాళ అందుకని చెప్పి బెల్లం అన్నమను పులిహారం ఉందాం అనుకుంటున్నామండి. 2 వీడియోలు పెట్టాను కదా, అవి బాగానే చూసారు, ఆదరించారు మమ్మల్ని. ఇప్పుడు వరకు ఇంకా వీడియో తీయాలనుకుంటే మీరు సపోర్ట్ ఇవ్వాలి మాకు. అందుకని చెప్పి లైక్, షేర్, కామెంట్ కొట్టండి. కామెంట్ కొడితేనే మాకు ఇంకా ఉల్లాసంగా హుషారు వచ్చిద్ది. అందుకనే చెప్పి కామెంట్ కొట్టమంటున్నాకి వెళ్దాం. ఆల్రెడీ మనం కుక్కర్లో అన్నం వండేసుకున్నామండి. ఇది తీసేసి వేరే దాంట్లో వేసుకున్నాం. బౌల్లో హ్యాండ్స్ అయితే చేసేస్తాయి ఏమనుకోకండి. ఏమో నైస్గా అవన్నీ వేసుకొని చేసుకోవాలంటే ఏముందండి, మనం తింటాంగా ఆల్రెడీ. అవన్నీ హ్యాండ్స్తో చేసుకుంటే ఇంకా మంచిది, బాగా కలుస్తుంది చక్కగా. గింట్ల కంటే ఇదే. పులిహారం తాలింపు వేసుకుందామండి. ఆయిల్ పోసుకుందామండి. కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకుంటే చక్కగా బాగా టేస్టీగా వస్తుంది ఆయిల్ ఎక్కువ ఉంటే. నూనె కాబేలోపు బెల్లం అన్నంలోకి ఎసర పోసుకుందామండి నీళ్ళు. ఇంకో పొయ్యి మీద బెల్లం అన్నం పెట్టుకుందామండి. ఇందాక ఎసర అని చెప్పేశాను కదా, ఏమనుకోవాకండి. కడుగు పెడదాము అని చెప్పబోయి ఎసర అని చెప్పాను కంగారులో. ఇదే ఫస్ట్ టైం కదండి వీడియో, కొంచెం ఏమనుకోకండి. ఆయిల్ వేడెక్కిందండి, తాలింపు వేసుకుందాము. అయినా పులిహారం 8 మంది ఏం చేసుకోరండి, ఏముంది దాంట్లో. పులిహారం పెద్ద ఇదేం కాదు, తినాలనిపించి చేసుకుంటున్నాం. అట్లనే మీకు కూడా చూపిద్దామని చెప్పి చేస్తున్నాను. వేరుశనగ గుళ్ళు వేసేద్దాం. ఎనిమిరగాయలు వేసుకుందామండి. పంటి కింద తగులితే బాగుంటాయి కదా, ఎనిమిరగాయలు వేసుకుని చక్కగా ఉంటాయి, తినేటప్పుడు కూడా బాగుంటాయి. 4 డబ్బాలు వేసుకుంటున్నానండి. పసుపు వేసుకుందామండి. ఎంత పసుపు కావాలో అంత వేసుకుందాం. అన్నట్టు మర్చిపోయాను, చింతపండు మీకు చూపించలేదు కదా, ఆల్రెడీ ముందుగానే చింతపండు నానబెట్టేసుకున్నానండి. అది కరివేపాకు అండి. కరివేపాకు లేనిది ఏ కూర రుచి ఉండదు. కరివేపాకు వేస్తున్నానండి. చిట్టపట్టలాడింది. అబ్బా, కరివేపాకు వేసేటప్పుడు భలే వాసన వస్తుందండి. చింతపండు పిసుకుందామండి. బాగా గుజ్జిగా పిసుకొని, బాగా పిసుకున్నాం కదండి. చింతపండు పులుసు వేసుకుందాము. పొగలతో రగిలిపోతుందండి. ఇంకోసారి పిసికేసి మళ్ళీ ఇంకోసారి వేసుకుందామండి. బాగా ఇంకా ఉప్పు గల్లుప్పు వేసేసుకొని బాగా గుజ్జిగా వచ్చేదాకా ఉడికించుకుందాం. గల్లుప్పు వేసుకుందామండి. గల్లుప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. సాల్ట్ కొంతమంది వేస్తారులే, కానీ నాకు గల్లుప్పు ఫస్ట్ నుంచి అలవాటు అండి. గల్లుప్పు వేసుకుంటేనే బాగుంటుందని చెప్పి గల్లుప్పు వేస్తాను. ఏ కూరలో అయినా సరే నేను సాల్ట్ తక్కువ వేస్తాను, గల్లుప్పు ఎక్కువ వాడతాను. ఇంకా గుజ్జిగా వచ్చేసినాక దింపేసుకుందాము. పచ్చిమిరకాయలండి ఇట్లా మజ్జిగ చీలికలాగా చేసుకుందాము. ఇట్లా చేసుకొని ముందుగా నేస్తే మెత్తగా అయిపోతాయండి. ఇప్పుడు వేసామనుకో బాగా ఉడికి తినేటప్పుడు కూడా బాగుంటుంది. ఇట్లా వేసేసుకుందాము.
ఏమోనండి, నేనైతే ఇలా చేసుకుంటాను, మీరు ఎలా చేసుకుంటారో నాకు తెలియదు కదా. మాకు బాగుంటుంది ఇట్లా చేసుకుంటే. ఇప్పుడు మెత్తగా ఉడికిపోతుంది, తినేటప్పుడు కూడా చక్కగా అన్నంలో వేసుకొని తినేయచ్చు. పచ్చిమిరకాయలు అయిపోయిందండి. పులిహారం పులుసు తయారు చేసేసుకున్నాము. గుజ్జిగా ఇలాగ వచ్చేస్తే సరిపోతుంది. ఇప్పుడు బాగా చల్లబడిపోయినాక మనం అన్నంలో కలుపుకుందాం. ఇంకా బాగా టేస్ట్ వస్తుంది కదండి. బాగా చల్లగా అవుతేనే బాగా టేస్ట్ రుచిగా కమ్మగా ఉంటుంది. తింటాక కూడా బాగుంటుంది. ఈరోజు చూపిస్తున్నట్టున్నావు? ఏమి లేదు, రొటీనే, ఏం లేదు, వాళ్ళు చేసుకునేదే. కాకపోతే అందరూ మా సిస్టర్ అండి, గుర్తుపట్టే ఉండొచ్చు. 2 వీడియోస్లో కూడా ఉంది కదా, తను కూడా వచ్చింది. చల్లగా అయిపోయినాక కలుపు, అదే చూపిస్తున్నాను. చల్లగా అయిపోయినాక కలిపితేనే టేస్ట్గా బాగుంటుంది. అదే రొటీన్గా మనం ఏంటంటే మనం చేసుకుందాం అని అనిపించింది. అలాగే స్పెషల్ ఏంటి మ్యూజిక్? స్పెషల్ ఏం లేదు, కాకపోతే ఇవాళ శుక్రవారం కదా, ఆషాఢ మాసం వెళ్ళిపోయింది, శుక్రవారం కదా, అందుకనే చెప్పి పులిహార పులుసు లేదు బెల్లవన్నం చేస్తున్నాను. ఇది అయిపోయింది కదా, నెక్స్ట్ అదే, అందుకనే నువ్వు పులిహారం కలిపేసావు అనుకో, నేను బెల్లం దగ్గరికి వెళ్ళిపోతా. పులుసు బాగా చల్లగా అయిపోయిందండి. ఇప్పుడు మొత్తం కలుపుకోకుండా మనం కొద్దిగా వేసుకొని పులుసు మనం మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు చేత్తోనే కలిపిస్తున్నాను నేను. చేత్తో కలిపితేనే పులిహోరకి టేస్ట్ అంటారు కదా, టేస్ట్ వచ్చింది అంటారు కదా. కొద్దిగా వేసుకొని కలుపుతున్నాను నేను. కానీ మనం లెమన్తో చేసే పులిహోర కంటే చింతపండు పులుసుతో చేసే పులిహోర చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇందులో కొద్దిగా ఇంగువ కలిపి మనం మిక్స్ చేసి కొట్టామనుకో పులిహోర ఇంకా దానికి మించింది ఏది ఉండదు. ఇంకా నేను కొద్దిగా వేసుకొని కలుపుకుంటున్నాను. కానీ చాలా బాగుంటుందండి టేస్ట్గా పులిహోర. చింతపండు పులిహోర అయితే చాలా బాగుంటుంది. ఇంకా మొత్తం కొద్దిగా కూడా వేసేసి మొత్తం మిక్స్ చేసేసుకున్నాం. ఎంతవరకు వచ్చింది పులిహారం? అయిపోయింది అక్క, కలిపేసాను. ఒకసారి టేస్ట్ చూసి చెప్పవా? చూద్దాం. నువ్వు చేసావు కాబట్టి, నేను కలిపాను కాబట్టి ఇంకా టేస్ట్ ఎక్కువ వచ్చింది అనుకుంటున్నా నేను. ఓకే, చూద్దామండి ఫ్రెండ్స్ ఎలా ఉంది. సూపర్గా ఉంది. ఒకసారి నేను కూడా ట్రై చేస్తా. సూపర్గా ఉంది. ఎంతైనా చింతపండు పులిహారం అంటే అబ్బా ఎంత బాగుంటుందో. మా అక్క చింతపండు పులుసు ఒకటి, పులిహోర అన్నం ఒకటి, గోంగూర పప్పు చాలా బాగా చేసిద్దండి మా అక్క. నా ఫేవరెట్. అయిపోయింది కదా చింతపండు పులిహోర, చాలా బాగా వచ్చిందండి. చాలా బాగుంది కదా టేస్ట్, చాలా బాగుంది. ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోయింది. ఉప్పు కానీ పులుపు కానీ కరెక్ట్గా సరిపోయింది. నేను సాల్ట్ వాడిను, గల్లుప్పేసో కరెక్ట్గా సరిపోయింది. సరేలే, నెక్స్ట్ వచ్చేసి బెల్లవన్నం మా అక్క చేస్తుంది. నేను ఆ అక్కకి హెల్ప్ చేస్తాను కొద్దిగా. అన్నం ఉడికిపోయిందండి, బెల్లం వేసుకుందాము. బెల్లం వేసేసి కలిపేసుకున్నాము. బాగా నీరు వచ్చేదాకా ఇవన్నీ అన్నం అంతా కలిపేసుకుందాం అనుకో గుజ్జిగా వచ్చేస్తుంది. మీరు ఎలా చేస్తారో తెలియదు కానీ నేను మాత్రం బెల్లం అన్నం ఇలా చేసుకుంటానండి. లాస్ట్న పాలు పోస్తానండి. కొంత ముందుగానే పోసేసుకుంటే ఏందో ఇరిగిపోయినట్టు అనిపిస్తుంది పాలు. సరే, జీడిపప్పు కిస్మిస్ అండి మా సిస్టర్కి ఇస్తున్నాను. ఎంచి కొద్దిగా నెయ్యి వేసేసి ఎంచి పెట్టు, చక్కగా వేయించేస్తున్నాను. చేసుకుందాము, మరి మాడిపోతే అసలు బాగోదు. ఇవి ఏం చేసుకొని పక్కన తీసి పెట్టేసుకుంటాం. బ్రౌనిష్ కలర్లోకి వచ్చేసిందండి. ఇంకా చాలు, మరీ ఎక్కువ మనం పెట్టుకున్న మాడిపోతే ఇంకా టేస్ట్ అది వేరే చేంజ్ అయిపోతుంది. ఇంకా పక్క చల్లగైనాక పక్క తీసుకొని పెట్టుకుందాం. బెల్లం కరిగిపోయిందండి బాగా. ఇందులో పాలు పోసుకుందాం. పాలు పోసేద్దాము. అయిపోయింది కదా, పోసేసుకుందాం పాలు.
మేగర్ కూడా బాగా వచ్చింది చూసావా, అది కూడా వేసుకున్న చాలా టేస్ట్గా వస్తుంది. అన్నం మాత్రం మెత్తగా ఉడికిపోయిందే. తీసుకురావాలి. పాలు పోసేసాను. వద్దు, అప్పుడే ఎందుకు, కొంచెం ఉడకనిచ్చినాక అప్పుడు మేగర్ కూడా వేసేసుకుందాం, బాగుంటుంది. బెల్లం అన్నం టేస్ట్ చూసావు, బాగుంది. ఇప్పుడు చూడాలి, ఇంకా ఇంకెంత బాగుంటుందో చూడాలి. చూసి చెప్తావుగా నువ్వే. వేసేయమంటావా? అయిపోతుంది. బాగా వాసన బాగా వస్తుంది. టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. ఇంకా అయిపోయింది ఫ్రెండ్స్, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. అయిపోయిందండి ఫ్రెండ్స్ బెల్లం అన్నం. టేస్ట్ చూసి చెప్పవే, ఓకే ఎలా ఉందో చూసి చెప్పు. ఓకే, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. కాలుతుంది, చూసి తిను. బెల్లం సరిపోయిందా? కరెక్ట్గా ఉందండి. పాలు బెల్లం బాగా సరిపోయింది. చాలా బాగుంది, చాలా టేస్టీగా కూడా ఉంది. చాలా బాగా చేసావు అక్క. సరే ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఫినిష్ అయిపోయింది. ఇంకా నుంచి మంచిగా మేము వీడియో చేస్తాము. ఇంకా మమ్మల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా మందికి షేర్ చేస్తేనే రీచ్ అవుతుంది. లైక్ కొట్టినా ఇంకెన్నో మందికి ఆదరిస్తారు. మాకు కూడా హ్యాపీగా ఉంటుంది.